వైసీపీ అధికారంలో ఉంది. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి, చీప్వి, లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు? ఇది చాలా అనెథికల్గా జరిగింది. కాబట్టి ఎంతోమంది, దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో, ఇంతమంది హెల్త్కి సంబంధించిన విషయం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. 30,000 మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు. అంతేకాదు 900% న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీజ్ని చూసామన్నారు. ఇలాంటి 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ని, లో గ్రేడ్ లిక్కర్ని, హార్మ్ఫుల్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో, కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది. అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి. వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు? సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి. అందుకే చెప్తున్నాము, సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మీరు డిస్టరీస్ దగ్గర ముద్దులు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు? వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ని ఎందుకు ప్రోత్సహించారు? దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.